హాయ్ గైస్, ఈ వీడియోలో నేను వాండావిజన్ 9th ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వాండావిజన్ సిరీస్లో ఇది లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీకు వాండావిజన్ సిరీస్ ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో చెప్పడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. ఎపిసోడ్ 8 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఎపిసోడ్ 9 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాండా ఎగతాతో మనం ఇప్పుడు బయట ఉన్నాం కాబట్టి ఇక్కడ నా పవర్స్ పనిచేస్తాయి అనే విషయం మర్చిపోయావా అని అడుగుతుంది. అయితే ఎగతా నేనేం మర్చిపోలేదు అని అంటుంది. అయితే వాండా ఎగతా మీద అటాక్ చేసి పిల్లల్ని విడిపించి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి దాకోమని చెప్తుంది. పిల్లలు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాండా ఎగతా మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. కానీ ఈసారి ఎగతా సేమ్ ఎపిసోడ్ 8 స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్ లో తన మదర్ పవర్స్ ని ఎలాగైతే పీల్చుకున్నదో సేమ్ అలాగే ఇక్కడ కూడా వాండా పవర్స్ ని పీల్చుకొని తిరిగి వాండా మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ ఎగతా వాండాతో తన పవర్స్ ని ఇచ్చేయమని చెప్పి అడుగుతుంది. అయితే వాండా తన పవర్స్ తో డైరెక్ట్ గా అటాక్ చేసే ప్రాబ్లం కాబట్టి ఒక కార్ ని అగతా మీదకి ఇస్తుతుంది. దీనివల్ల అగతా వెళ్లి ఒక ఇంటి దగ్గర పడుతుంది. అయితే అగతాను చూడడానికి ఆ ఇంటి దగ్గరికి వాండా వెళ్తుంది కానీ అగతా అక్కడ ఉండదు. ఇదే సమయంలో వాండా వెనక నుండి స్వాడ్ వాల్ తయారు చేసిన వైట్ విజన్ అక్కడికి వస్తాడు. వాండా ఇది నిజంగా నువ్వేనా అని చెప్పి ఆ వైట్ విజన్ తో మాట్లాడుతుంది. కానీ సడన్ గా వైట్ విజన్ వాండా మీద అటాక్ చేసి తన తలను నొక్కుతూ తనను చంపడానికి ట్రై చేస్తాడు. కానీ సరైన టైం కి హెక్స్ విజన్ అక్కడికి వచ్చి వాండాని కాపాడతాడు. ఇక్కడ వాండా హెక్స్ విజన్ తో నీకు మొత్తం నిజం చెప్పుండాల్సింది అని అంటుంది. అయితే విజన్ నువ్వు ఈ హెక్స్ వరల్డ్ ని ఎందుకు క్రియేట్ చేసావో నాకు తెలిసింది అని అంటాడు. అగతా అక్కడికి వచ్చి నీ ఎక్స్ ఇంకా నీ ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు, వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని వాండాని అడుగుతుంది. అయితే వాండా విజన్ తో నేను ఫిక్స్ చేయగలను అని చెప్పి ఇదే మన ఇల్లు అని అంటుంది. అయితే విజన్ మనం మన ఇంటి కోసం ఫైట్ చేయాల్సిందే అనడంతో వాండాకి ఇంకా అగతాకి అండ్ హెక్స్ విజన్ కి ఇంకా వైట్ విజన్ కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఫైట్ ని అగతా వాళ్ళ ఇంటి నుండి చూస్తున్న మోనికా వాండాని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే పియట్రో ఇక్కడ మోనికాని ఆ రూమ్ లో బంధించి పెట్టాడు కాబట్టి. అయితే మోనికా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ పియట్రో ఆమెను వెళ్లకుండా అడ్డుకుంటాడు. బయట ఫైట్ లో హెక్స్ విజన్ ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వైట్ విజన్ అడుగుతాడు. దానికి రిప్లై గా వైట్ విజన్ వాండాని న్యూట్రలైజ్ చేసి విజన్ ని చంపడం తన టాస్క్ అని చెప్తాడు. అయితే ఈ ఇద్దరి మధ్య ఫైట్ ని టైలర్ హెక్స్ బైట్ నుంచి ట్రాక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ టైలర్ జిమ్మీని అరెస్ట్ చేసి వాళ్ళతో కలిసి పనిచేయమని అడుగుతాడు. కానీ జిమ్మీ దానికి ఒప్పుకోడు. అయితే టైలర్ జిమ్మీని లోపల వేయమని చెప్పి వాళ్ళ ఏజెంట్స్ కి కమాండ్ ఇస్తాడు. కానీ జిమ్మీ తెలివిగా అక్కడే ఉన్న ఒక మొబైల్ ఫోన్ తీసుకొని తన FBI టీమ్ ని త్వరగా రమ్మని చెప్పి కాల్ చేస్తాడు. అయితే హెక్స్ లోపల ఎగతాను వెతుక్కుంటూ వాండా వెస్ట్ వ్యూ మధ్యలోకి వస్తుంది. ఇక్కడ ఎగతా వాండాకి ఎపిసోడ్ 7 ఎండింగ్ లో కనిపించిన బుక్ ఏదైతే ఉన్నదో అది డార్క్ హోల్డ్ బుక్ అని చూపించి ఈ బుక్ లో స్కార్లెట్ విచ్ కి సంబంధించి ఒక సెపరేట్ చాప్టరే ఉన్నది అండ్ ఆ స్కార్లెట్ విచ్ నువ్వే అని చెప్పి వాండాతో అంటుంది. ఎందుకంటే మైండ్ స్టోన్ ని వాండా టచ్ చేసినప్పుడు అది వాండాలో ఉన్న స్కార్లెట్ విచ్ పవర్స్ ని అన్లాక్ చేసింది అని అగతా అంటుంది. అయితే స్కార్లెట్ విచ్ వల్ల ఈ ప్రపంచమే అంతమైపోతుంది అని చెప్పి అగతా చెప్తుంది. కానీ వాండా మాత్రం తన స్కార్లెట్ విచ్ కాదు అని చెప్పి అండ్ తను ఏ మంత్రాలు యూజ్ చేయను అని అంటుంది. అయితే అగతా మాత్రం వాండాతో నువ్వు ఒక సోర్సర్ సుప్రీం కన్నా చాలా పవర్ఫుల్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ టీవీ క్యారెక్టర్స్ నుంచి ఫ్రీ చేస్తుంది. అయితే మోనికాకి పియట్రో ఒరిజినల్ నేమ్ రాల్ఫ్ బోనర్ అని తెలుస్తుంది. అండ్ అగతా ఉన్న ఇల్లు ఏదైతే ఉన్నదో అది ఒరిజినల్ గా రాల్ఫ్ దే అని కూడా తెలుస్తుంది. సో రాల్ఫ్ మీద మోనికా అటాక్ చేసి అగతా మ్యాజిక్ నుంచి ఫ్రీ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే ఈ పియట్రో మల్టీవర్స్ నుంచి వచ్చిన పియట్రో కాదు, ఒక నార్మల్ వ్యక్తినే అగతా తన పవర్స్ తో మార్చింది అని చెప్పి. ఇంటి దగ్గర బిల్లీకి వాండా ప్రమాదంలో ఉన్నదని తెలిసి టామీని తీసుకొని వాండా దగ్గరికి బయలుదేరతాడు. అయితే టీవీ క్యారెక్టర్స్ నుంచి ఫ్రీ అయిన వాళ్ళందరూ వాండా వల్ల వాళ్ళందరూ ఎలా సఫర్ అయ్యారు అని వాండాకి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటారు. అయితే వాండా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ తన మాట ఎవరూ వినకపోవడంతో వాండా కంట్రోల్ లేకుండా వాళ్ళందరి మీద అటాక్ చేస్తుంది. కానీ వాండా తను చేస్తుంది తప్పు అని రియలైజ్ అయ్యి వాళ్ళందరినీ అటాక్ నుంచి విడిపిస్తుంది. అయితే అగతా వాండాతో సూపర్ హీరోస్ ప్రజల్ని టార్చర్ చేయరు అని అంటుంది. సో వాండా హెక్స్ ను ఓపెన్ చేస్తూ వాళ్ళందరినీ ఆ హెక్స్ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఇదే సమయంలో టైలర్ సోల్జర్స్ తో ఆ హెక్స్ లోకి ఎంటర్ అవుతాడు. అయితే వాండా హెక్స్ ను ఓపెన్ చేయడం వల్ల హెక్స్ విజన్ ఇంకా పిల్లలు అక్కడ మాయమైపోతూ ఉంటారు. సో అందుకనే వాండా హెక్స్ ని మళ్ళీ క్లోజ్ చేసి పిల్లల్ని ఇంకా విజన్ ని అక్కడ కలుస్తుంది. అయితే అగతా వాళ్ళ మీద అటాక్ చేస్తుంది కానీ వాండా తన పవర్స్ తో ఒక షీల్డ్ ని క్రియేట్ చేసి వాళ్ళని కాపాడుతుంది. అగతా ఈ షీల్డ్ నుంచి కూడా కొంచెం పవర్స్ ని వాండా నుంచి పీల్చుకుంటుంది. వాండా వీక్ అవడం చూసి బిల్లీ నువ్వు బానే ఉన్నావా అని అడుగుతాడు. అయితే వీళ్ళ నలుగురిని ఇక్కడ అగతా, వైట్ విజన్ ఇంకా సోల్జర్స్ రౌండ్ అప్ చేస్తారు. వాండా పిల్లలతో సోల్జర్స్ ని హ్యాండిల్ చేయమని చెప్పి అగతాతో ఫైట్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడ హెక్స్ విజన్ కూడా వైట్ విజన్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అయితే హెక్స్ విజన్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. విజన్ ని చంపమని నాలో ప్రోగ్రామింగ్ చేశారు అని వైట్ విజన్ హెక్స్ విజన్ తో అంటాడు. అయితే నేను రియల్ విజన్ కాదు, నేను ఒక కండిషనల్ విజన్ ని అని హెక్స్ విజన్ చెప్పి షిప్ ఆఫ్ థీసియస్ ఎగ్జాంపుల్ ఇస్తాడు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రీక్ మైథాలజీలో థీసియస్ అనే ఒక రాజు సముద్రంలో తన షిప్ లో వెళ్తూ చాలా సాహసాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇలా వెళ్ళిన ప్రతిసారి ఆ షిప్ ఏదో ఒక డ్యామేజ్ తిరిగి వచ్చేది. అయితే డ్యామేజ్ అయిన పార్ట్స్ ని చేంజ్ చేసి మళ్ళీ సాహసాలు చేయడానికి థీసియస్ ఆ షిప్ లో వెళ్ళేవాడు. అయితే ఒక రోజు ఈ షిప్ ని రిపేర్ చేసేవాడికి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఈ డ్యామేజ్ అయిన పార్ట్స్ ని యూజ్ చేసి ఒక షిప్ ని తయారు చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ రెండిట్లో థీసియస్ ఒరిజినల్ షిప్ ఏది? సో ఇదే ఎగ్జాంపుల్ ని హెక్స్ విజన్ వైట్ విజన్ అడుగుతాడు. అయితే వైట్ విజన్ కూడా దీనికి ఆన్సర్ చెప్పలేకపోతాడు. సో హెక్స్ విజన్ ఇప్పుడు మన ఇద్దరం కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నామని అంటాడు. అయితే వైట్ విజన్ నా దగ్గర మైండ్ స్టోన్ లేదు కదా అని అంటాడు. దానికి రిప్లైగా హెక్స్
హెక్స్ విజన్ నా దగ్గర పాత మెమరీస్ ఏం లేవు కదా అని అంటాడు. ఇక్కడ హెక్స్ విజన్ వైట్ విజన్ తల మీద చేపెట్టి వైట్ విజన్ కి విజన్ మెమరీస్ ని తిరిగి వచ్చేలా చేస్తాడు. అయితే వైట్ విజన్ కి మెమరీస్ తిరిగి రాగానే ఐఎమ్ విజన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క పిల్లలు సోల్జర్స్ మైండ్ కంట్రోల్ చేసి వాళ్ళ వెపన్స్ ని లాగేసుకుంటారు. కానీ అక్కడే కార్ లో ఉన్న టైలర్ కోపం వచ్చి ఒక పిస్తోల్ తీసుకొని పిల్లలిద్దరిని కాలుస్తాడు. ఇక్కడ మోనికా వచ్చి తన పవర్స్ ని యూస్ చేసి పిల్లలిద్దరిని కాపాడుతుంది. అయితే టైలర్ కోపం ఎక్కువై వాళ్ళని వెహికల్ తో గుద్దడానికి ట్రై చేస్తాడు. కానీ డార్సీ అక్కడ వ్యాన్ లో వచ్చి టైలర్ ని గుద్ది జైల్లో పండగ చేసుకో అని అంటుంది. వాండా ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో టోనీ స్టార్క్ మైండ్ కంట్రోల్ చేసి ఎలా నైట్ మేర్ ని చూపించిందో సేమ్ అలాగే అగతాకి 1693 లో తన మదర్ తనని చంపడానికి ట్రై చేసిన నైట్ మేర్ ని చూపిస్తుంది. కానీ నైట్ మేర్ ఏదైతే ఉన్నదో అది రివర్స్ లో వాండా మీద పనిచేసేటట్టు అగతా చేస్తుంది. ఇక్కడ అగతా వాండాతో నీ పవర్స్ ని నాకు ఇచ్చేయి అండ్ నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా వెస్ట్ లో ఉండేలా నేను చేస్తాను అని అండ్ నీ బ్రోకెన్ స్పెల్ ని నేను కరెక్ట్ చేయగలను అని చెప్తుంది. అయితే వాండా అగతాని నైట్ మేర్ నుండి రియల్ వరల్డ్ లోకి తీసుకువెళ్లి ఈ పవర్స్ నాకు అవసరం లేదు అని చెప్పి అగతా మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ అటాక్ నుంచి అగతా వాండా పవర్స్ ని అండ్ లైఫ్ ని మొత్తం పీల్చుకుంటూ ఉంటుంది. అయితే విజన్ వాండాకి హెల్ప్ చేయడానికి వాండా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ వాండా విజన్ ని అక్కడికి రాకుండా అడ్డుకుంటుంది. అగతా వాండా పవర్స్ ని ఫుల్ గా పీల్చుకున్న తర్వాత సారీ అని చెప్పి నీ బ్రోకెన్ స్పెల్ ని ఇంకా ఈ హెక్స్ ని ఎవరు సర్చ్ చేయలేరు అండ్ ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అంటుంది. ఇక్కడ వాండా ఫుల్ వీక్ అయిపోయినట్టు చూపిస్తారు. కానీ సడన్ గా వాండా నార్మల్ గా మారి అగతా నుంచి రివర్స్ లో తన పవర్స్ ని పీల్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే వాండా సేమ్ అగతా బేస్మెంట్ లో వాల్ మీద ప్రొటెక్షన్ స్పెల్ ఎలా యూస్ చేసిందో అలాగే వాండా ఇక్కడ హెక్స్ మీద ఆ స్పెల్ ని యూస్ చేస్తుంది. సో అందుకనే వాండా మీద అగతా అటాక్ చేయడానికి ట్రై చేసినా సరే అగతా పవర్స్ ఇక్కడ పనిచేయవు. ఇక్కడ వాండా అగతా నుంచి కంప్లీట్ గా పవర్స్ ని పీల్చుకొని ఒక కంప్లీట్ స్కార్లెట్ విచ్ లా మారుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ వాండాకి ఒక కొత్త సూపర్ హీరో కాస్ట్యూమ్ కూడా వస్తుంది. అయితే ఈ కాస్ట్యూమ్ సేమ్ కామిక్ బుక్స్ లో స్కార్లెట్ విచ్ కాస్ట్యూమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ వాండా అగతా దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైన నైబర్ క్యారెక్టర్ లో నేను ఇప్పుడు మారుస్తాను అంటుంది. అయితే అగతా నువ్వు ఇప్పుడు ఏం అన్లీష్ చేసావో నీకు తెలియదు, సో ఇప్పుడు నీకు నా హెల్ప్ కావాల్సి వస్తుంది అని చెప్పి వాండాతో అంటుంది. అయితే వాండా ఒకవేళ నీ హెల్ప్ కావాల్సి వస్తే నాకు నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు అని చెప్పి అగతాని ఆ టీవీ క్యారెక్టర్ లా మార్చేస్తుంది. ఇక్కడ విజన్ వాండా దగ్గరికి వచ్చి ఇంకా మొత్తం నార్మల్ గా మార్చాల్సిన టైం వచ్చేసింది అని అంటాడు. అండ్ వాండా కూడా అవును అని చెప్పి హెక్స్ ని క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో హెక్స్ వీళ్ళ వైపు నెమ్మదిగా మూవ్ అవుతూ ఉండడంతో వాండా ఆఖరిసారి వాళ్ళ పిల్లలకి ఇంకా విజన్ కి గుడ్ బై చెప్దాం అని చెప్పి వాళ్ళని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. వాండా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో తనని వాళ్ళ మమ్మీలా సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అండ్ ఫ్యామిలీస్ ఫర్ ఎవర్ అని చెప్పి వాళ్ళని పడుకుని పెట్టి చాలా బాధగా హాల్లోకి వచ్చి లైట్స్ ఆపుతూ ఉంటుంది. కానీ విజన్ వచ్చి ఆ లైట్స్ ఆన్ చేసి చీకట్లో గుడ్ బై చెప్పడం బ్యాడ్ లక్ అని అంటాడు. అండ్ బయట హెక్స్ చాలా స్పీడ్ గా మొత్తం నార్మల్ గా మారుస్తూ వాండా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక్కడ విజన్ వాండాతో నేను వెళ్ళిపోయే ముందు నేను ఎవరో నాకు చెప్పవా అని అడుగుతాడు. వాండా నువ్వు విజన్ వి అని చెప్పి అండ్ నాలో ఉన్న మైండ్ స్టోన్ పీస్ నుంచి నేను నిన్ను క్రియేట్ చేశాను అని అంటుంది. అయితే విజన్ వాండాతో నేను ఫస్ట్ ఒక వాయిస్ లాగా టోనీ స్టార్ దగ్గర పనిచేసా, తర్వాత ఒక బాడీలో కన్వర్ట్ అయ్యా బట్ ఒక హ్యూమన్ లా కాదు అండ్ నీ మెమరీ ద్వారా నేను మళ్ళీ నేను రియల్ గా వచ్చా. కానీ ఒకవేళ నెక్స్ట్ టైం నేను మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తే ఎలా వస్తానో ఏమో అని అంటాడు. అయితే వీళ్ళిద్దరు ఇక్కడ ఇలా మాట్లాడుకుంటుండగా హెక్స్ పూర్తిగా క్లోజ్ అవుతూ వీళ్ళ దగ్గరికి రావడంతో విజన్ కూడా హెక్స్ తో పాటు పూర్తిగా వెళ్ళిపోతాడు. సో హెక్స్ పూర్తిగా క్లోజ్ అయిపోవడం వల్ల వాండా కూడా ఇక్కడ నార్మల్ గా మారి వెస్ట్ వ్యూ నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. అయితే వెస్ట్ వ్యూ వాళ్ళందరూ వాండాని ఒక విలన్ లా చూస్తారు. కానీ మోనికా వాండా దగ్గరికి వచ్చి నువ్వేం సాక్రిఫైస్ చేసావో వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు అని అంటుంది. వాండా మోనికాతో నువ్వు నన్ను హేట్ చేయట్లేదా అని అడుగుతుంది. మోనికా దానికి రిప్లైగా ఒకవేళ నీ పవర్స్ నాకుంటే నేను కూడా సేమ్ నీలాగే హెక్స్ ని క్రియేట్ చేసి మా అమ్మని తిరిగి తీసుకొచ్చేదాన్ని, సో అందుకని నీ మీద నాకు ఏ కోపం లేదు అని వాండాతో అంటుంది. లాస్ట్ లో వాండా ఇప్పుడు దాకా చేసిన దానికి చాలా సారీ అని మోనికాతో చెప్పి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడతో ఎపిసోడ్ 9 ఎండ్ చేస్తారు. అయితే ఈ ఎపిసోడ్ లో 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి జిమ్మీ తన FBI టీమ్ కి కమాండ్స్ ఇస్తూ టైలర్ ని అరెస్ట్ చేపిస్తాడు. అండ్ అక్కడ ఉన్న మోనికా దగ్గరికి ఒక లేడీ వచ్చి పక్కకు పిలుస్తుంది. అయితే ఈ లేడీ ఒక స్క్రల్ అని చెప్పి మోనికాకి రివీల్ చేసి మీ మమ్మీకి చాలా దగ్గర ఒక పాత ఫ్రెండ్ ని స్పేస్ లోకి తీసుకురమ్మన్నారు అనడంతో ఫస్ట్ క్రెడిట్ సీన్ అయిపోతుంది. ఇక్కడ మోనికాని మేబీ నిక్ ఫ్యూరీ లేదా కెప్టెన్ మార్వెల్ పిలిచుండొచ్చు. సెకండ్ క్రెడిట్ సీన్ లో వాండా అందరికి చాలా దూరంగా ఒక ఇంటి దగ్గర కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇంటి లోపల వాండా ఆస్ట్రల్ ఫామ్ లో డార్క్ హోల్డ్ బుక్ చదువుతూ మ్యాజిక్ స్పెల్స్ ప్రాక్టీస్ చేస్తుండగా బిల్లీ ఇంకా టామీ వాళ్ళని కాపాడమని వాండాని పిలుస్తున్నట్టు వాండాకి వినిపిస్తుంది. అయితే వాండా వాళ్ళని కాపాడడానికి వెళ్తున్నట్టు చూపించి మొత్తం వాండా విజన్ సీజన్ 1 హ్యాండ్ చేస్తారు. సో ఎపిసోడ్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ని మీరు కమెంట్ బాక్స్ లో అడిగితే నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీ అందరికి మార్వెల్ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ మార్వెల్ సిరీస్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.